ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రోజాని నమ్మించడానికి మామ్స్ ప్లాన్ చేస్తోంది. కానీ రోజా నమ్ముతుందా లేక నమ్మినట్టు నటిస్తోందా? తన ప్లాన్ తనుకుంటుంది కదా. తెలివితేటలు మనకే కాదు, ఆ రోజా కూడా ఉన్నాయి కదా డాడ్. అవును బేబీ, చెరువులో చేపలు పట్టాలంటే ఒక గేలం వేస్తే సరిపోతుంది, లేదా ఒక వల వేస్తే సరిపోతుంది. కానీ మాలతి చెరువులోని నీళ్లనే ఖాళీ చేయాలని చూస్తుంది. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్, మూర్ఖత్వం కూడా అవుతుంది. మూర్ఖత్వం కాదు, రోజాని నమ్మించి తన దగ్గరకు వెళ్ళడం. మళ్ళీ మన ప్లాన్లోనే రోజా ఉందని మనం అనుకుంటున్నాం. కానీ రోజా ప్లాన్లో మామ్స్ ఉందో తెలీదు. గాడ్, ఇవన్నీ అర్థం కావట్లేదు. అయినా రోజాకంత భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజా బలవంతురాలైందా లేక మనమే బలహీనులమయ్యామా? ఆఫ్టర్ ఆల్ అనాథాశ్రమంలో పెరిగిన రోజాని జైల్లో పెట్టించడం కోసం ఇన్ని ప్లాన్లు వేసి ఇంత కష్టపడాలా? నాకైతే మామ్స్ తెలివితేటల మీద డౌట్ వస్తుంది డాడ్. ఇంకోవైపు చూస్తే నన్ను క్వీన్ని చేయాలని, కంపెనీ చైర్మన్ సీట్లో కూర్చోపెట్టాలని చాలా హార్డ్గా ట్రై చేస్తోంది. ఆ ఎఫర్ట్స్ నాకు నచ్చుతున్నాయి. కానీ మామ్స్ వెళ్లే పద్ధతి కరెక్ట్ కాదనిపిస్తోంది. నిత్యకి మాలతి మీద సదాభిప్రాయం కలగకుండా ఉంటేనే మంచిది. నిత్య ఎప్పుడు నా పార్టీ వైపే ఉంటే మంచిది. బేబీ, మాలతి ప్రయత్నిస్తుంది కరెక్టే. ఒకవేళ మాలతి చేసే ప్రయత్నాల్లో ఫెయిల్ అయితే? నిజమే డాడ్, మామ్స్ ప్లాన్ ఫెయిల్ అయితే నువ్వు, నేను, మామ్స్ ముగ్గురు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఏం లాభం లేదు. ఒకవైపు మామ్స్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, కానీ ఆవిడ ప్లానింగ్స్ చూస్తే నాకెందుకో డౌట్గా ఉంది. అసలేం చేయాలో తెలియట్లేదు. ఆ రోజా కోసం తనని తాను మార్చుకొని ఇన్ని యాక్టింగ్లు చేస్తూ ఇంత లెంతీ ప్రాసెస్ చేయడం అవసరం లేదేమో. నాకైతే మెంటల్ ఎక్కిపోతోంది. బేబీ, నువ్వేం టెన్షన్ పడకు. మాలతి ప్లాన్ ప్రకారం మాలతిని వెళ్ళని. చివరి నిమిషంలో మాలతి ప్లాన్ ఫెయిల్ అయినా సేఫ్ సైడ్ మనకంటూ ప్లాన్ చేసుకుందాం. మర్డర్ చేసిన వెపన్ దొరికేంత వరకు కేసు ఎటు తేలదు. అవును బేబీ, ఆ వెపన్ ఎక్కడుంది? నా దగ్గరే సేఫ్గా ఉంది డాడ్. ఆ వెపన్ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. రోజాకి ఎప్పటికైనా డౌట్ వచ్చి కనిపెట్టినా కనిపెడుతుంది. జాగ్రత్తగా తీసుకురా. పర్వాలేదు డాడ్, ఉండని. లేదు బేబీ, వెళ్ళి తీసుకురా, నేను భద్రపరుస్తాను. చివరి నిమిషంలో మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయితే సారంగపాణిని షూట్ చేసిన వెపన్ ఒక్కటే మనల్ని రక్షిస్తుంది. అది దొరకనంత వరకు నీ మీద కేసు రాదు, నిన్నెవరూ దోషిగా ప్రూవ్ చేయలేరు. ఓకే డాడ్. నువ్వేం టెన్షన్ పడకు బేబీ. ఈ వెపన్ని నా కారు స్టెఫ్నీ కింద పెడతాను. ఒక క్రిమినల్ లాయర్ కారులో స్టెఫ్నీ టైర్ కింద వెపన్ ఉంటుందని రోజా కాదు కదా, ఎవ్వరూ ఊహించలేరు. ఈ వెపన్ మన దగ్గర ఉన్నంత వరకు మనకే ప్రాబ్లం లేదు. ఈ వెపన్ని అవసరమైతే రోజాని జైలుకు పంపడానికి వాడతాం. లేదా ప్లాన్ మన చేయి దాటిపోతుంది అంటే వెపన్ని కనిపించకుండా చేస్తాను. ఇది దొరకనంత వరకే నువ్వు సేఫ్గా ఉంటావు బేబీ. నీ సేఫ్టీ నాకు ముఖ్యం.
మాలతి ప్లాన్ ఫెయిల్ అయితే మనం ప్లాన్ బి అమలు చేద్దాం. ఆ పనిలో నేను ఉంటాను. రోజాని తక్కువ అంచనా వేయడం మన తెలుగు తక్కువతనమే అవుతుంది. నాకేం అర్థం కావట్లేదు డాడ్. మామ్స్ చూపిస్తున్న ప్రేమను చూసి సంతోషపడాలా, మామ్స్ కష్టపడుతున్నందుకు బాధపడాలా, లేక మీరిద్దరూ కలవలేదని బాధపడాలా? రోజా మీద ఇంత టైం వేస్ట్ చేస్తున్నాం డాడ్. నాకు ఇరిటేటింగ్ గా ఉంది. బేబీ, మనిషి టెన్షన్ పడితే ఆలోచన పదును తగ్గుతుంది బేబీ. రాంగ్ స్టెప్స్ వేసే అవకాశం ఉంది. నువ్వు కూల్గా ఉండు, మిగతా కథంతా నేను నడుపుతాను. బాయ్ బేబీ, జాగ్రత్త, టేక్ కేర్, బయలుదేరు. శ్రీమతి గారు, మీకోసం చల్లని కూల్ డ్రింక్ తీసుకోండి. థ్యాంక్ యూ శ్రీవారు. మై ప్లెజర్. అబ్బా, ఏమైంది? కడుపులో నొప్పి ఒక రకంగా ఉంది రోజా. అయ్యో అవునా, హాస్పిటల్కి వెళ్దామా? హోటల్కి వెళ్తే ఈ నొప్పి తగ్గుతుంది. హోటల్ కా? అదేంటి? మరి ఆకలిస్తే హోటల్కి కదా వెళ్లాల్సింది. నీకే వర్క్ బిజీలో పడిపోయి ఆకలి సంగతే మర్చిపోయావు. ఇది కడుపు నొప్పి కాదు, ఆకలి నొప్పి. అయ్యో, ఆకలేస్తుందా? సరే, క్యాంటీన్కి వెళ్దాం పదండి. ఈరోజు ఆకలి బాగా ఉంది. క్యాంటీన్లో ఫుడ్ వద్దు, హోటల్కి వెళ్ళి తిందామా? సరే, కానీ హోటల్కి వెళ్ళడం రావడం, కార్ పెట్రోల్ వేస్ట్, టైం కూడా వేస్ట్. ఇక్కడికి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. పిన్ని కూడా మనతోనే తింటారు కదా, ముగ్గురికి ఆర్డర్ పెడతాను. గ్రేట్ రోజా, నువ్వు వెళ్ళి రావడానికి టైం వేస్ట్ అవుతుందని ఆలోచిస్తున్నావు చూడు. నిజంగా నువ్వు గ్రేట్. మీకు పని పెంచాలి, లేకపోతే నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకుంటారు. మీకు బిర్యానీ ఓకేనా? 10 minutes లో వచ్చేస్తుంది. ఎక్కడికి? పిన్నిని లంచ్ కి పిలుస్తాను. ఫోన్ చేయొచ్చుగా, టైం సేవ్ అవుతుందా రోజా? కొన్నిటికి టైం గురించి ఆలోచించకూడదు. పిన్నిని గౌరవించాలి. ఫోన్ చేసి రమ్మంటే బాగుండదు. ఇప్పుడు టైం కన్నా రెస్పెక్టే ముఖ్యం. వాహ్ 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 వాహ్, సూపర్ రోజా. సరే రోజా ఉండు, నేను కూడా వస్తాను. పిన్ని, లంచ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, ముగ్గురం తిందాం రండి. లేదు రోజా, నేను క్యాంటీన్లో తింటాను. పిన్ని, ముగ్గురికి ఆర్డర్ పెట్టాను, రండి. రోజా, విలాసాలకు అలవాటైన మాలతి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టే మాలతి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ మాలతి ఒక సాధారణ వ్యక్తి. నన్ను ఇలాగే ఉండని. పెండింగ్ వర్క్ చాలా ఉంది, రేపట్లోగా ఆడిటర్కి సబ్మిట్ చేయాలి. నేను తర్వాత క్యాంటీన్లో తింటాను, మీరు వెళ్ళండి. పిన్ని, అది ప్లీజ్ రోజా. ఏంటి బాలుగారు ఇది? పిన్నిలో ఇంత మార్పు వస్తుందని నేను ఊహించలేదు. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది రోజా. ఎలాంటి మాలతి గారు ఎలా మారిపోయారో కదా. పిన్నిలో ఈ మార్పుని చూసి పైనున్న నాన్న ఆత్మ శాంతిస్తుందా? పదండి. మేడం రమ్మన్నారంట. నేను పని చెప్తాను,
అది మీరు చేయాలి. సారంగపాణి సార్ కంపెనీ అంటే అది మీ కంపెనీయే. అలాంటిది మీరు సాధారణ ఎంప్లాయ్ లాగా ఇక్కడికి వచ్చి పనిచేయడం అనేది నాకు నచ్చట్లేదు మేడం. చాలా బాధేస్తుంది మేడం. మొదట నన్ను చూసి జాలి పడటం మానేయండి. సారీ మేడం. కొన్ని గెలవాలంటే కొన్ని ఓడిపోవాలి, కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. ప్రస్తుతం నేను అదే పరిస్థితిలో ఉన్నాను. మీరు నా మీద జాలి పడటం కాదు, కంపెనీ ఎంప్లాయీస్ అందరూ నన్ను చూసి పాపం అనుకోవాలి, నన్ను చూసి జాలి పడాలి, రోజా మీద కోపం పెంచుకోవాలి.